నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను భవానీ. బులెటిన్లోని డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వక్ఫ్ బోర్డు నియమిస్తూ ఇచ్చిన జీవో 47ను సర్కార్ ఉపసంహరించుకుంది. అయితే త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును నియమించనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వక్ఫ్ బోర్డు నియమిస్తూ ఇచ్చిన జీవో 47ను సర్కార్ ఉపసంహరించుకుంది. అయితే త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును నియమించనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వక్ఫ్ బోర్డు నియమిస్తూ ఇచ్చిన జీవో 47ను సర్కార్ ఉపసంహరించుకుంది. అయితే త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును నియమించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ భవానీ. ఏపీ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించినటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేస్తూ శనివారం అయితే మాత్రం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో జారీ చేయబడినటువంటి మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో 47 దానిని ఉపసంహరిస్తూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పాలి. ఏదైతే రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూక్ అయితే మాత్రం శనివారం అయితే మాత్రం ఈ విషయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసినటువంటి జీవో రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో 75ను జారీ చేయడం అయితే మాత్రం జరిగింది. మరి గత ఏడాది ఏదైతే అక్టోబర్ 21న ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఏర్పాటు కోసం కూడా నామినేటెడ్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీర్పుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కూడా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను కూడా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా మంత్రి అయితే మాత్రం స్పష్టంగా తెలియజేశారు. వివిధ రకాల న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తినటువంటి కారణంగా కూడా వక్ఫ్ బోర్డులో పరిపాలన సున్నితి ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క దానిని కూడా పూర్తి స్థాయిలో జీవోను రద్దు చేస్తూ సరికొత్త జీవోగా 75 అనేటువంటి దాన్ని కూడా జారీ చేసిందని చెప్పి కూడా మంత్రి ఫారూక్ అయితే మాత్రం వెల్లడించారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించినటువంటి నిర్వహణ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పర్యావరణ మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి చంద్రబాబు నేతృత్వంలో కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు మనం ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి నియామకం మరి సరికొత్తగా జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా త్వరలోనే కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఒక వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా తిరిగి మరలా ఏదైతే 72 సంబంధించినటువంటి జీవో ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించిన భూముల సవరణ సంబంధించిన బిల్లును కూడా ఆమోదించింది. కాబట్టి మరి కూటమి పార్టీలు పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైనా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి విషయంలో కూటమి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అయితే మాత్రం వైకాపాని అతలాకుతలం చేస్తా ఉంది. ఎందుకంటే వైకాపా గతంలో వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి
చైర్మన్ ఎంపిక విషయంలో కూడా చాలా వరకు కసరత్తు చేసినప్పటికీ కూడా కొంత న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో ఆ యొక్క నిర్ణయాన్ని కూడా వాయిదా వేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్ కానీ వీళ్ళు ఎంపిక చేసినటువంటి టీం కానీ వీళ్ళందరూ కూడా పక్కన పెడుతూ తిరిగి మరలా కూడా సరికొత్త జీవోతో సరికొత్త చైర్మన్ ని కూడా నియమించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క మైనార్టీల సంక్షేమం సంబంధించినటువంటి జీవో 47ను ఉపసంహరించడం పట్ల అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరగబోతా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం వైకాపా ఇప్పటి వరకు స్పందించలేదు, కానీ వైకాపా అధినేత స్పందించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ కోసమేనని గతంలో ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క 47 జీవోను కూడా తీసుకువచ్చి తిరిగి మరలా అక్కడ ఒక విధానాన్ని తీసుకురావాలనుకున్నారు. కానీ అవేమి కూడా కుదరకపోవడంతో తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అంశంలో మరింత దూకుడు పెంచేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.